పెట్రోల్ రేట్స్ విని మీరు టెన్షన్స్ పడుతున్నారా? లీటర్ కి దాదాపు 20 రూపాయలు తక్కువ ధరలో దొరికే కొత్త ఫ్యూయల్ ఇండియాలోకి వచ్చిందని మీకు తెలుసా? కానీ ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ అయితే ఉంది. ఈ ఫ్యూల్ వల్ల మీ పాకెట్ సేవ్ అవ్వచ్చు, లేదా మైలేజ్ కూడా దెబ్బ తినవచ్చు. అసలు ఈ E85 ఫ్యూయల్ అంటే ఏంటి? ఎవరు యూజ్ చేయాలి? నిజంగా పెట్రోల్ అనేది ఫ్యూచర్ కి ఎండ్ కార్డ్ లాంటిదా? ఈ వీడియోలో కంప్లీట్ గా మనం డిస్కస్ చేసుకుందాం. ఈ E85 అంటే ఏంటి? E85 అంటే 85% ఆఫ్ ఎథనాల్ మరియు 15% మాత్రమే పెట్రోల్ మిక్స్ అయితే దాన్ని E85 అని అంటారు. ప్రస్తుతం ఇండియాలో ఇథనాల్ యూజెస్ ని పెంచడానికి గవర్నమెంట్ అయితే ఫోకస్ చేస్తుంది. దీని మెయిన్ గోల్ ఏంటంటే ఫారెన్ కంట్రీస్ నుంచి మనం క్రూడ్ ఆయిల్ ఏదైతే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నామో అది తగ్గించడమే దీని యొక్క మెయిన్ గోల్ అన్నమాట. అలాగే పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి మరియు ఫార్మర్స్ కి అడిషనల్ గా ఇన్కమ్ క్రియేట్ చేయడానికి ఈ డిసిషన్ అన్నది మన గవర్నమెంట్ అయితే తీసుకుంటుంది. అండ్ దీని వల్ల కూడా మన ఎన్వైరన్మెంట్ కూడా చాలా మంచి జరుగుతుంది. చాలా మంది అటెన్షన్ గ్రాప్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ప్రైస్. E85 ఫ్యూయల్ నార్మల్ పెట్రోల్ కన్నా లీటర్ కి దాదాపు 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు తక్కువ ప్రైస్ లోనే దొరికే అవకాశం అయితే ఉంది. ఎగ్జాంపుల్ కి మీరు 10 లీటర్స్ ఫ్యూల్ గనక కొట్టించుకుంటే పెట్రోల్ తో కంపేర్ చేస్తే గనక మంచి అమౌంట్ అయితే సేవ్ అవ్వచ్చు. అందుకనే చాలా మంది ఇది మనకి ఫ్యూచర్ ఫ్యూయల్ అని అంటున్నారు. కానీ ఇక్కడే అసలు మ్యాటర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇథనాల్ లో ఎనర్జీ కంటెంట్ పెట్రోల్ కన్నా తక్కువ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ఫ్యూయల్ అన్నది చాలా చీప్ అయిన మైలేజ్ కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉంది. ఎగ్జాంపుల్ కి మీ వెహికల్ పెట్రోల్ తో 15 km మైలేజ్ ఇస్తే E85 తో 10 నుంచి 12 కిలోమీటర్స్ మాత్రమే మైలేజ్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఫ్యూల్ రేట్ మాత్రమే కాదు, మైలేజ్ కూడా క్యాల్కులేట్ చేసిన తర్వాతే యాక్చువల్ సేవింగ్స్ ఏంటో మనకి తెలుస్తుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి బైక్ లో ప్రతి కార్ లో ఈ E85 పెట్రోల్ అనేది యూజ్ చేయలేరు. E85 ని యూజ్ చేయడానికి ఫ్లెక్స్ ఫ్యూల్ వెహికల్ ఉండాలి. రెగ్యులర్ పెట్రోల్ వెహికల్ లో E85 పడితే గనక ఫ్యూల్ లైన్స్, ఇంజన్ కాంపోనెంట్స్ మరియు పెర్ఫార్మెన్స్ పై ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వెహికల్ యొక్క కంపాటబిలిటీ చెక్ చేయకుండా E85 గనక యూజ్ చేస్తే కరెక్ట్ కాదు. E85 కి ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఎన్వైరన్మెంట్. ఇథనాల్ అనేది అగ్రికల్చర్ క్రాప్స్ నుంచి ప్రొడ్యూస్ అయితే చేస్తారు. దీనివల్ల కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి. పొల్యూషన్ కంట్రోల్ లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఫార్మర్స్ కూడా ఇండైరెక్ట్ గా బెనిఫిట్ అనేది ఉంటుంది. మన ఇండియా ఆల్రెడీ E20 ఫ్యూయల్ డైరెక్షన్స్ లో ముందుకు వెళ్తుంది. ఇప్పుడు E85 ఫ్యూయల్ ని కూడా ప్రమోట్ చేయడానికి స్టెప్స్ అయితే తీసుకుంటుంది. కొన్ని కంపెనీస్ కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ మరియు కార్స్ లాంచ్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశాయి. ఫ్యూచర్ లో పెట్రోల్ పంప్స్ దగ్గర పెట్రోల్ E20 మరియు E85 ఆప్షన్స్ కామన్ గా కనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మరి ఫైనల్ గా చెప్పాలంటే E85 ఫ్యూల్ అన్నది చీప్ గా ఉంటుంది, పొల్యూషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కానీ మైలేజ్ మరియు వెహికల్ కంఫర్టబిలిటీ అనే 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకీ ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.